ఏం చేసి ఉన్నావు? దేవుడు ఒక్కోసారి పరిశీలన చేస్తాడు, పరిశోధిస్తాడు, శోధిస్తాడు. కష్టం వచ్చిందంటే వాళ్ళు చేసిన తప్పులను బట్టి కష్టం కాదు. ఒక గుడ్డివాడు దేవుని దగ్గరికి వచ్చి స్వస్థపరచబడటానికి యేసు ప్రభుని అడుగుతారు, ఓ ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు కానీ వీని తల్లిదండ్రులు కానీ ఏదైనా తప్పు చేశారంటే, లేదు లేదో, హల్లెలూయా, వాడు కానీ వాని యొక్క కన్న తల్లిదండ్రులు తప్పు చేయలేదో, ఇదిగో దేవుని మహిమ కొరకే ఇతనికి ఈ విధంగా వచ్చింది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎవరి మహిమ కొరకు వస్తాయి? దేవుని మహిమ కొరకు వస్తాయి. అందుకే ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక అని దేవునికి అప్పజెప్పుకోవాలే కానీ దేవుణ్ణి ఎదిరించి మాట్లాడడానికి ఏమాత్రం వీలు లేదండి. హల్లెలూయా. దేవా, మేము ఎందుకు ఇలాగయ్యాం? ఎందుకు మా పరిస్థితులు ఇలాగ అయిపోయాయి? ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఇలాగొచ్చాయి? ఎందుకు ఈ మానసిక ఒత్తిళ్ళు ఇలాగొచ్చాయి? ఎందుకు మా కుటుంబాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక్కోసారి మనం బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడట? పరిశీలన చేస్తాడు. అందరు చెప్పండి, ఏం చేస్తాడు? పరిశీలిస్తాడు, పరీక్షలు పెడతాడు, పరీక్ష పెడతాడు. మన పరీక్ష పెడితే పరీక్షలో పాస్ అయితేనే నెగ్గుతాం. దేవుని సంఘమైన మనం పరీక్షలో ఉన్నామేమో. దావీదు కూడా పరీక్షలో ఉన్నాడు. తనకున్న సొమ్మంతా కోల్పోయాడు. తనకున్న భార్యలను, పిల్లలను ఫిలిష్తీయులు లేక అమాలేకీయులు వచ్చి అతన్ని దండెత్తుకొని తీసుకొని వెళ్ళిపోయారు. కోల్పోయాడు, కానీ బాధపడలే. తన దేవుడైన యెహోవా మీద ఏం పెట్టుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడే దావీదు పట్ల గొప్ప అద్భుతమైన కార్యము జరిగించాడు. ఈరోజు నీ మీద, నా మీద అదే ప్రేమను కలిగి ఉన్నాడు ప్రభు. దావీదు మీద ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో, దావీదుకి ఏ విధంగా సహాయం చేశాడో, దావీదు విషయంలో ఏ విధంగా దేవుడు మేలు చేశాడో, అదే మేలు ఈరోజు నీకు చేయనన్నాడు. హల్లెలూయా.